నిన్న బెంజ్ కార్లో తిరిగే నేను సిటీ బస్లో తిరిగే నిన్నెలా పెళ్లి చేసుకుంటాననుకున్నావే? ఒరేయ్ ఒక్కసారి చూడరా. వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారో తెలుసా? నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొవ్వెక్కి తప్పులు చేస్తాం. మనలాంటి వాళ్ళ పాపాలకి ప్రతిరూపాలి వీళ్ళు. అసలు ప్రేమ అంటే ఏంటో తెలుసారా నీకు? ఏంటే ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలన్న రూల్ ఏమైనా ఉందా? మీ అమ్మకు నువ్వంటే ప్రాణంరా. నీకంటే ప్రాణంగా మీ నాన్నని ప్రేమించింది. కనీసం తాళి కూడా కట్టకుండా తల్లిని చేసి వదిలి వెళ్ళిపోయాడు. ప్రేమ నిన్ను అనాథం చేసిందిరా. చూడు, ఫిగర్ నచ్చి నీతో డేటింగ్ చేశా, ఇప్పుడు చీటింగ్ చేస్తున్నాను. బావే నీ దిక్కున్న చోటు చెప్పుకో. హలో చందు, అన్నా ఒక్క నిమిషం. అన్నేందిరా? పోనీ బావా. బావనా? అయితే మావా. ఎవరా నీకు మావా? అనాథకు అందరు బంధువులే కదన్నా, కాకపోతే వయసును బట్టి వరుసలు మారుతాయి అంతే. అవును, వాణెందుకు కుమ్మేస్తున్నారు? అన్న ఏరియా కాలేజీలో చదువుతా అన్న కూతురికే లైన్ వేశాడు. ఏం భయ్యా, నిజమేనా? నిజమే. ప్రేమించే ముందు అమ్మాయి వాళ్ళ బాస్ కూతురు నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది కొట్టాల్సింది మనం కదా, వీడెందుకు కొడుతున్నాడన్నా? అదే కదరా నాకు అర్థం కాందే. ఇప్పుడు చెప్పరా. నేను ఆ అమ్మాయిని ప్రేమించడమే కాదు, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. మరి నెక్స్ట్ ఏంటి? అది వీళ్ళు ఎలా, అది చెప్పరా. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. నిజం చెప్పు, లేదంటే చావటానికైనా రెడీపోయా. ఇప్పుడు నచ్చావురా. ప్రేమించాను ప్రేమించానని 100 సార్లు చెప్పడం కాదురా, పెళ్లి చేసుకుంటానని ఒక్కసారి చెప్తే సరిపోతుంది. అది ప్రేమంటే. మ్యాటర్ సాల్వ్ అయిపోలా అన్నా. ప్రేమించి వదిలేయడం తప్పు కానీ ప్రేమించడామని పెళ్లి చేసుకోవడం రైట్ కాన్సెప్ట్. మ్యాచ్ ఫిక్స్ అయిపోయింది, వెళ్ళి మీ అన్నతో మాట్లాడి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేద్దాం. పదన్న దా. మ్యారేజ్ డేట్ కాదు, పక్కగా పోకపోతే నీ సావు డేట్ ఫిక్స్ చేస్తాం. వన్స్ మోర్, నీ చావు డేట్ ఫిక్స్ చేస్తాం. వద్దన్నా, నేను అసలే మెగాస్టార్ ఫ్యాన్ని, నన్ను కెలకొద్దు. గెలికితే ఏమవుతురా? రఫ్ ఆడించేస్తా. ఆడుకోండ్రా వీడితో. ఫైట్ లో ఫస్ట్ పంచ్ మంది అయితే అందులో వచ్చే కిక్కే వేరప్ప.
చేశాడన్నా. ఎరా నేను ట్రై చేయనా? ట్రై చేయి. నేను మిమ్మల్ని ఎందుకు కొట్టానో తెలుసా? ఎందుకేంటి అన్ని కొట్టేందుకు కొట్టావు? కాదన్నా, ఎందుకో చెప్పు. ప్రేమించలేదని కొట్టాను. ప్రేమించారని చాలా మందిని చాలా సార్లు కొట్టాను తమ్ముడా. ప్రేమించలేదని ఎవడు కొట్టరా? నేను కొడతానన్నా. ప్రేమించకుండా ప్రేమించినోడు కొట్టడం తప్పన్నా. లైఫ్లో మీరు ఒక్కసారి లవ్ చేయండి అన్న, లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అప్పటికి ఈడు చేసిన తప్పు అనిపిస్తే ఇప్పుడు కర్రలతో వచ్చారు, అప్పుడు కత్తులతో రండి అన్న. ప్రేమించినోడికే ప్రేమ విలువ తెలుస్తుంది. మాకు ప్రేమేంటి తమ్ముడా? రౌడీ నా కొడుకులం. అయినా మా గౌరవ పడతారు చెప్పు అన్నా. ప్రేమ అనేది యాక్టర్కో డాక్టర్కో కలెక్టర్కో సంబంధించింది కాదన్నా. ఇట్ ఈస్ యూనివర్సల్. ఎవడైనా ప్రేమించవచ్చు. ఆటో వాడి దగ్గర నుండి అంబానీ దాకా అందరూ సమానంగా పంచుకునేది ప్రేమ ఒక్కటే. గణపతిగో హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. ఆగండి. ఈ అమ్మాయి ఎవరో తెలుసా నీకు? తెలుసు, వాళ్ళ కూతురే. మరి వాళ్ళ అమ్మాయిని చేసుకునేటప్పుడు కనీసం ఒక్క మాట అయినా వాళ్ళకి చెప్పాలి కదరా. ఒకప్పుడు కుర్రాళ్ళంటే కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి లైఫ్లో సెటిల్ అవ్వాలనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు యూత్ అలా లేర్రా. ఇప్పుడు యూత్ అలా లేరు. వాళ్ళు రోడ్డు మీద ఆవారగాళ్లలా తిరుగుతూ ఏదో ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయి అందంగా ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఆస్తుంటే చాలు అనుకుంటున్నారు. నెల 2 నెలలు 3 నెలలు కష్టపడైనా ఆ అమ్మాయిని లవ్ లోకి దించుతున్నారు. నేను అలాంటి వాడిని కాదు సార్. నేను ఈ అమ్మాయిని సిన్సియర్గా లవ్ చేశాను. నువ్వు సిన్సియర్గా లవ్ చేస్తే వాళ్ళ అమ్మ నాన్నలకు ఒక మాట అయినా చెప్పాలి కదా. చెప్తే వాళ్ళు నీ కాలో చెయ్యో ఎక్కడ తీసేస్తారో లేదంటే నిన్నే లేపేస్తారో అని అనుమానం. అంటే నీకు ఆ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కంటే నువ్వు చస్తావనే భయం ఎక్కువ. ఇలా భయపడే వాడికి వీడికెందుకురా ప్రేమ? నిజంగా మీకు ధైర్యం ఉంటే వాళ్ళ అమ్మా బాబుని నొప్పించండి, ధైర్యంగా పెళ్లి చేసుకోండి. హలో 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 ఎక్కడికి బాబు? ఓ దూసుకెళ్ళిపోతున్నావు. ఎండి గారిని కలవాలి. ఆయన్ని కలవడం కుదరదు, చూసావుగా. మీడియా నుండి మినిస్టర్స్ వరకు వెయిటింగ్ అక్కడ. 2 days నుంచి ట్రై చేస్తున్నాను. 200 days ట్రై చేసినా కుదరదు బాబు. ఎందుకంటే నీలాగా జాబ్ కోసం వచ్చే వాళ్ళు డైరెక్ట్ గా ఎండి గారిని కలవడానికి వీల్లేదు. నేను వచ్చిన జాబ్ కోసం కాదు, తప్ప. హలో, ఎవరు నువ్వు? ఏం కావాలి? నమస్తే సార్. శివ, నేను మీ చెల్లెలు ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. మీ పర్మిషన్ కోసం వచ్చాను. నేను కొడితే ఎక్స్రే కూడా ఎముకలు దొరకవు సార్. మీడియా మీరిద్దరు ప్రేమించుకుంటే ఇద్దరు కలిసి రావాలి గాని ఒక్కడివే వచ్చామే. నేను మీ చెల్లెలు ప్రేమిస్తున్నానని చెప్పాను గానీ తను నన్ను ప్రేమిస్తుందని చెప్పానా? మీ చెల్లెలు నన్ను ఇంతవరకు చూడన కూడా చూడలేదు సార్. ప్రతి ప్రేమికుడికి 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి అమ్మాయిని ప్రేమించడం, 2 అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ నొప్పించడం. ఫర్ సపోజ్ నేను మీ చెల్లెలు ప్రేమించుకుని మీ ఇంటికి వస్తే మీ చెల్లెలు నన్ను పరిచయం చేయగానే కుర్రాడు కత్తిలో ఉన్నాడు, మా కాఫీయో కూల్ డ్రింకో పట్టుకురా అని తన లోపల పంపుతారు. తను అలా వెళ్ళగానే నువ్వేంటి అంటారు. నేను చెప్పే సమాధానం విని నా రేంజ్ ఏంటో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా, నీకు నా చెల్లెలు కావాలని ఫైర్ అవుతారు. బ్రీఫ్ కేసు ముందు పెట్టి బేరాలాడతారు, ప్రాణాలు తీస్తానని బెదిరిస్తారు. మీ బేరాలకి బెదిరింపులకి నేను లొంగను సార్. అందుకే ముందుగా మీకు మాట చెప్దామని. అయినా నన్ను కలవడానికి 2 days పట్టిందంటే నా చెల్లి చేత ఐ లవ్ యూ చెప్పించడానికి జన్మ సరిపోతుందా? నిజమే సార్. మీ చెల్లెలకి మీరంటే ఇష్టమేనా? ఇష్టమేంటి, ప్రాణం. పేరుకి ఇద్దరే అయినా ఇద్దరు ఒకటే. ఓ అవునా? మరి మీరే నా గురించి మీ చెల్లికి మాట చెప్తే టచ్లో ఉంటాను. వీలైనంత త్వరగా ఐ లవ్ యూ చెప్పించుకుంటాను. ఇప్పటి వరకు నిన్ను మాట్లాడినివ్వడమే నేను చేసిన పెద్ద తప్పు. చెప్పకపోతే నేనే మీ చేత చెప్పిస్తా. చర్చలతో వర్కౌట్ కాదని ఛాలెంజ్ దాకా వచ్చావా? మీరే తెచ్చారు. అమ్మా వీడే నీకు కరెక్ట్, పెళ్ళంటూ చేసుకుంటే వీడినే చేసుకోమా అని మీ చెల్లెలకి మీరే చెప్పేలా చేస్తా. టెన్షన్ పడకండి సార్, ప్రతిదీ మీకు చెప్పే చేస్తా.
ప్రేమ కోసం అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోకు. బుల్లెట్ రాకెట్ దూసుకుంటూ పోతాయి, చూసుకుంటూ పోవు. ప్రేమికుడు అంతే. ఉంటాను సార్. నందిని, వస్తున్నా అన్నయ్య. నేను మీ చెల్లెలు ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుందాం అనుకుంటున్నాను. నేను మీ చెల్లెలు ప్రేమిస్తున్నానని చెప్పాను కానీ తను నన్ను ప్రేమిస్తుందని చెప్పానా? ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? ఈ విషయం నా చెల్లెలికి తెలియడానికి వీల్లేదు. నేను నా చెల్లెలి దగ్గరికి వెళ్ళి ఎవడో నా ఆఫీసుకు వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటానని చెప్పి ఛాలెంజ్ చేశాడని చెప్తే ఇంత స్టేచర్ ఉన్న నా అన్నయ్య దగ్గరికి ఎంత ధైర్యం ఉంటే వాడొచ్చి ఆ మాట చెప్తాడు అని వాడినోసారి చూడాలనిపిస్తుంది. చూశాక బాగున్నాడనిపిస్తుంది. ఆ తర్వాత ప్రేమించాలనిపిస్తుంది. వాడి గురించి నా చేతే నా చెల్లెలికి చెప్పించాలనుకున్నాడు. మంచి లాగేశాడు. నా చెల్లెలికి ఈ విషయం తెలియడానికి వీల్లేదు. నందిని, ఏంటన్నయ్య? మీ కాలేజ్ ఆడిటోరియంకి ఫండ్ ఇస్తానని ప్రామిస్ చేశానమ్మా. మీ ప్రిన్సిపాల్ గారికి చెప్పు, చెక్ పంపిస్తానని. థ్యాంక్స్ అన్నయ్య. షాపింగ్కి వెళ్ళొస్తాను. బాయ్. జాగ్రత్త. సూపర్. ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? ఒరేయ్, ఆంటీ నడుము చూడరా. అబ్బబ్బబ్బబ్బబ్బా. రాయ్, ఏంట్రా చేస్తున్నావు? చెయ్యి తీసేస్తాను. ఏంట్రా చూస్తలే రెచ్చిపోతున్నావు? టచ్ చేస్తే తప్పైపోవడం మాయా, తప్పు చేసిన వీళ్ళు. నువ్వు ఆగరా. ఇంకొకసారి ఆయన మీద చేయి పడిందో అబ్బో, ఇది మగాళ్ళ మాట్లాడుతుందిరా. దండం పెడతాను, వెళ్ళిపోండి బాబు. పెద్దవాడు చెప్తాను, నా మాట వినండి బాబు. ప్లీజ్ ప్లీజ్. ముసలోడు రిక్వెస్ట్ చేస్తాడు కాబట్టి వదిలేస్తున్నా, లేదంటే గుట్టలోడ తీసి అందరిలో బీచ్ మొత్తం తిప్పేవాడిని. ఆగలుడు, వెళ్ళండి ప్లీజ్. మీరేంటి మాయ వాడిని ప్రాధాయపడతారు? నేను ప్రాధాయపడింది ఈ చెత్త భయపడి కాదల్లుడు, నా కొడుకు భయపడి. వాడికి తెలిసిందంటే వీళ్ళని ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. పాపేది హరిణి.
ఎవరిని కమెంట్ చేస్తారా? మా బావ మీద చెయ్యేస్తారా? ఇంకోసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే సముద్రంలో నుంచి శంఖాలు కాదు మీ శవాలు కొట్టుకొస్తాయి. టీ సార్. ఏంటి సార్ ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా? ఏంట్రా వాడి గురించి నేను ఆలోచించేది? నా రేంజ్ ఏంటో తెలియక ఆవేశంలో నాతో ఛాలెంజ్ చేశాడు. నేను సునామీనని తెలిసిన తర్వాత బినామీ కూడా దొరకకుండా పారిపోయాడు. కరెక్ట్ అనాలిసిస్ సార్. 10 రోజులైనా పత్తా లేకుండా పోయాడంటే అదేగా మీనింగు. ఇప్పుడున్న యూత్ అంతా ఇంతేరా. ఆవేశం వస్తే కాలరెగరేస్తారు, నీరసం వస్తే కాళ్ళు పట్టుకుంటారు. వీడు కూడా అంతే. హలో, మా బావకు ఫోన్ ఇవ్వరా? అయ్యి బాబాయ్ నేనేమను. ఏంట్రా సీక్రెట్? సీక్రెట్ కాదు సార్, బుల్లెట్. సినీ ప్లానెట్ లో స్క్రీన్ నంబర్ 6లో నేను మీ చెల్లెళ్ళు హెచ్రోలో 11-12వ సీట్లో కూర్చొని మహేష్ బాబు సినిమా చూస్తున్నాం. మీ చెల్లెలకి మీరంటే ఎంత గౌరవం సార్. తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే మీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని నా చేత బురకాయించి మరీ సినిమాకి తీసుకొచ్చింది సార్. సినిమా స్టార్ట్ అయింది సార్. అయిన తర్వాత టాక్ చెప్తాను. ఉంటాను సార్. ఏమైంది సార్? వాడు నా చెల్లెలతో సినీ ప్లానెట్ లో సినిమా చూస్తున్నాడు. పదండి సార్, నేను సినిమా చూడక చాలా రోజులైంది. ప్రతి ఓడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎలవ కంపారిజన్స్ ఎలపరం వచ్చేస్తుంది. వీడు మళ్ళీ మిస్ అయినట్టున్నాడు రా. సూపర్ వేగం తగిలింది మనకి. పదండి బయటికి వెళ్ళి పేపర్. అమ్మా నందిని. అన్నయ్య నువ్వేంటి ఇక్కడ? నా సంగతి వదిలేయమ్మా. నీ అన్నతో ఛాలెంజ్ చేసినోడుతో నీ అన్నకి తెలియకుండానే సినిమాలు, షికార్లని ఇలా తిరగడం. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? బాయ్ ఫ్రెండ్ కి బుర్ఖా వేసి తీసుకొచ్చినంత మాత్రాన తెలుసుకోలేననుకున్నావా అమ్మా? బుర్కా? వీడేనా నీతో ఛాలెంజ్ చేసిన నా బాయ్ ఫ్రెండ్? చెప్పన్నయ్యా, ఎవరన్నయ్యా వాడు? నన్ను ప్రేమించడం ఏంటి, నీ ముందుకొచ్చి ఛాలెంజ్ చేయడం ఏంటి? ఇంత చేసినా వాడిని క్షమించి ఎందుకు వదిలేసా? నీ
నీ గురించి ఆలోచించాలమ్మా. నా చెల్లెలి పేరు పబ్లిక్ కాకూడదని ఇన్నాళ్ళు ఊరుకున్నాను. లేకపోతే ఫ్లాట్ పగలగొట్టి వాణ్ణి అక్కడే పాతేసేవాణ్ణి. అన్నయ్య గారు ఏమాత్రం తొందరపడ్డా మీడియా వాళ్ళు వీడియో గేమ్ ఆడుకునే వాళ్ళమ్మా. నా పరువు పోతుందని నీ పౌరుషం చంపుకున్నావా అన్నయ్య? నీ ఫ్యూచర్ కన్నా నా ప్రెస్టేజ్ గొప్పది కాదమ్మా. సింహం ఏనుగంతర దాన్ని పంజా కొడుతుంది, కానీ దానిపై వాళ్ళ ఈగని ఏమీ చేయదు. అందుకే అన్నయ్య వాడిని వదిలేశాడమ్మా. విన్నావుగా, ఒక ఈగకి నేను భయపడాలా? ఆ ఈగ విషయం నాకు వదిలేయండి అన్నయ్య. వాడెవడో నా ముందుకొచ్చి నిలబడితే నేనే వాడిని షూట్ చేసేస్తాను. That is my sister. పార్టీ సూపర్ సార్. వెళ్ళొస్తాం సార్. కేక్ పెట్టే ఛాన్స్ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. ఏంటి సార్ ఏమైంది? వాడొచ్చాడు, అమ్మా వెళ్ళాడు కూడా. ఎప్పుడు వచ్చాడు సార్? ఎలా వచ్చాడు? హలో సార్, ఎక్కడ తెచ్చావురా? సార్ ఒకసారి రైల్వే స్టేషన్ ఫోన్ చేసి నారాయణ ఎక్స్ప్రెస్ ఎన్నింటికి వెళ్తే కనుక్కొని చెప్పండి సార్. రై, నేనేమన్నా రైల్వే ఎంక్వైరీలో పనిచేసే క్లర్క్ అనుకుంటున్నావు బే? అది కాదు సార్, మీ ఇంటికనే బయలుదేరాము. నారాయణ ఎక్స్ప్రెస్ క్రాస్ అయితే గానీ రైలు గేట్ ఎత్తన్నాడు, అందుకని. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, అదే ట్రైన్ కింద పడి చావు. అదేంటి సార్ అలా అంటారు? వీడిని పిసి కవతల పారేయాలి. రాని కైమ. ఏంటన్నయ్య టెన్షన్ గా ఉన్నావు? వాడు వచ్చాడా ఏంటి? వాడి మొహం రాలేదమ్మా. రాలేదా? వచ్చాడేమో అనుకున్నా. వాడు కనిపిస్తే కాల చెయ్య తీసి అన్నయ్య. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. అవును, నువ్వు కేక్ కట్ చేసావా? చేసి చాలా సేపు అయింది. నువ్వు రాకపోయేసరికి నా ఫ్రెండ్సే కేక్ తినిపించారు. తినిపించింది నీ ఫ్రెండ్సే కదా? అవును. వెరీ గుడ్, నువ్వు పద, నేను వస్తాను. ఓకే అన్నయ్య. సార్ వాడేమో కేక్ తినిపించానని చెప్పాడు, చెల్లమేమో మా ఫ్రెండ్స్ తినిపించారని చెప్తుంది. ఏంటి సార్ ఈ పజిల్? వచ్చాడు, కానీ కేక్ తినిపించే ధైర్యం లేక వెళ్ళిపోయి ఉంటాడు. మరి వాడు వచ్చేలేడని సిస్టర్కి చెప్పొచ్చు కదా. చెప్పను. నాకు నా చెల్లెలి కంటే ఎక్కువ ఏమీ లేదు. ఈ విషయం తెలిస్తే నా చెల్లెలు షాక్ అవుతుంది, నేను వీక్ అవుతా. అది నాకు ఇష్టం లేదు. నా చెల్లెలి కోసం ఎన్ని అబద్ధాలాడినా తప్పే లేదు. అన్నా చెల్లెళ్ళేమో అబద్ధాలు చెప్పుకుంటున్నారు, వాడేమో ధైర్యంగా వచ్చి నిజాలు చెప్పి వెళ్ళిపోతున్నాడు. ఏంటో ఈ కామెడీ పాలిటిక్స్. కథలో అడ్రస్ చెప్తే కనుక్కోలేమనుకున్నారా? ఎక్కడ చందుగాడు? మామూలు అడగచ్చుగా. స్తంభం పగల కొడితే నరసింహస్వామి వచ్చేట్టు, కుండీలు పగల కొడితే చందుగాడు వస్తాడా? భక్త ప్రహ్లాద్ గారు చెప్పకు. లవకుశ కథ చెప్పనా? చందుగాడు ఎక్కడ ఉన్నాడు చెప్పు చాలు. సంజీవయ్య పార్క్ లో ఉన్నాడు, వెళ్ళి క్యూలో నిలబడి కొట్టించుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వెళ్ళి కొట్టించుకుంటామో, కోసి కారం తల్లి చూపిస్తామో వచ్చి చూతురు కాని రా. పదండ్రా. కాళిదాస్ ఫోన్ సార్. ఆ చందుగాడు సంజీవయ్య పార్క్ లో ఉన్నాడు సార్. సిఐ రవీందర్కి ఫోన్ కలుపు. ఓకే సార్. కళ్ళ ముందు జరిగేదాన్ని కథగా చెప్తావురా? నీ కథకి క్లైమాక్స్ ఈ కాళిదాస్ ఇస్తాడరా. అడుగేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించుకోండి అన్న. తమ్ముడు తన్నడం మొదలెడితే తన మన తేడా ఉండదు. మీరు ఢీ అంటే నేను రెడీ, నేను రెడీ. వాళ్ళేనా? ఎక్కడికి వెళ్ళావు కావేరి? నీకోసం ఇదంతా వెతుకుతున్నావు. చెప్పకుండా వెళ్ళిపోవచ్చు.
సార్. చందు, ఏమైంది చందు? ఈ దెబ్బలేంటి? ఎంత బ్లడ్ పోతోంది. ఏంటి చందు ఇది? ఎలా జరిగింది? వాట్ హ్యాపెన్ చందు? ఈ దెబ్బ ఎలా తగిలింది? చెప్పు, ఏం జరిగింది చందు? ఇదేంటి? నీదే, కింద పడిపోయింది, తీసుకో. ఓకే. నా చెల్లెలు నన్ను మోసం చేసింది. ఎప్పటి వరకు వాడే నా చెల్లెల్ని ప్రేమిస్తున్నాడు అనుకున్నాను, కానీ నా చెల్లెలు కూడా వాడిని ప్రేమిస్తుంది, వాడిని సపోర్ట్ చేసింది. ఎవడు సార్ వాడు? ప్రేమ అనే మాయలో ఉన్నోళ్ళని ఎవ్వరం ఏం చేయలేం, వదిలే వాళ్ళని. భలేవారు సార్, 4 రోజులు లాకప్లో పడేసి 4 తంతే అన్నీ మర్చిపోతాడు. ఇంతకీ వాడు ఎవడు సార్? వాడే. సార్ వీడా? వీడు నీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి సార్? 6 ఏళ్ళప్పుడు ఒకడిని అడ్డంగా నరికి 12 ఏళ్ళు జైల్లో ఉండొచ్చాడు. వాడో హంతకుడు సార్, వాడో హంతకుడు సార్, వాడో హంతకుడు సార్, వాడో హంతకుడు సార్, వాడో హంతకుడు. సార్ సార్ సార్, మీతో సీరియస్ మ్యాటర్ చెప్పాలి సార్. ఎలా చెప్పాలో తెలియట్లేదు సార్. ఓ పెగ్గు కొట్టు, అదే వస్తుంది. మందా మేముందా? వద్దు సార్. ఏయ్, నేను చెప్తున్నాను కదా, కొట్టు. ఇప్పుడు చెప్పు. మీ చెల్లెలు వాడిని సీరియస్ గా ప్రేమిస్తుంది సార్. తెలిసిన విషయమేగా. మీకు తెలియని ఇంకో విషయం ఉంది సార్. ఈ ప్రపంచంలో ఏ శక్తి వాళ్ళని విడదీయలేదంట. నేను విడదీస్తానురా. నందినికి అసలు విషయం చెప్పి తన చేతే వాడిని చీకొట్టిస్తాను. అదే పొరపాటు సార్. నిన్నటిదాకా వాడిని వెదవా 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 అని చెప్పి ఇప్పుడు ఇంకో ఎదవని యాడ్ చేస్తే మనిద్దరం పెద్ద ఎదవలో అయిపోతాం సార్. అందుకే కొంచెం నా బ్రెయిన్ ఉపయోగిస్తాను సార్. నీ బ్రెయిన్? మీరు మీ చెల్లెల ప్రేమను యాక్సెప్ట్ చేయండి సార్. బ్రెయిన్ పగిలిపోద్దేమో అనుకున్నావు. నా మాట వినండి సార్. ఈ లవర్ సైకాలజీ మీకు తెలియదు సార్. వాళ్ళు ప్రేమలో పడగానే చెవులకి కళ్ళకి ఛార్జింగ్ తగ్గిపోతుంది సార్. మనం లోఫర్ లోఫర్ అన్నవాన్నే వాళ్ళు సూపర్ సూపర్ అంటారు సార్. వాళ్ళు మన మాట వినాలంటే మనం వాళ్ళ మాట వింటున్నట్టుగా నటించాలి సార్. ఎందుకంటే ఏదో ఒక రోజు మీ చెల్లెలు మిమ్మల్ని నమ్ముతుంది. అదే రోజు ఆ సీఏని పిలిపించి అసలు విషయం బయట పెట్టించి మీ చెల్లెలు చేతనే వాడిని గెట్అవుట్ అని గెంటేయచ్చు. ప్రేమని ప్రేమతోనే ప్రేమగా చంపేయాలి సార్. అందుకని మనసును చంపుకోమంటావా? మరి చెల్లెమ్మని చంపుకుంటారా సార్? మొన్న మీ చెల్లెలు ఏమంది? వాడు చెయ్యో కాలు తీసేయమంది. మీరు చూస్తుండగానే వాడి తలకి కట్టు కట్టింది. ఇది డ్రామా కాదా? వాడిచ్చిన ఫ్లవర్ ని తల్లో పెట్టుకుంది. ఇది యాక్షన్ కాదా? యాక్షన్ కి యాక్షన్ తోనే రియాక్షన్ ఇవ్వాలి సార్. సార్, ఒక్కగానొక్క చెల్లెలు లేచిపోతేనో చచ్చిపోతేనో మీరు తట్టుకోగలరా సార్? నటిస్తానురా. నా చెల్లెల కోసం నటిస్తాను. సార్, చెల్లెలు గారు వస్తున్నారు సార్. చెప్పింది గుర్తుందిగా? రేయ్ సార్, నిజంగా నీ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఎంత మాట! మాస్టర్ మైండ్ ని అనుమానిస్తున్నారా సార్? వచ్చేసింది. ఓకే ఓకే, రామ్మా కూర్చో. అన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏ విషయం అమ్మా? అదే అతని విషయం. నీ ఇష్టమే నా ఇష్టం, నీ నిర్ణయమే నా నిర్ణయం. మీరు ఈ మాట అంటారని అన్నయ్య గారికి ఎప్పుడో తెలుసమ్మా. తెలుసా? అదేనమ్మా, మనిద్దరం ఒకటేనని వాడి ఫీలింగ్. అంతే అంతే. అతని ప్రేమని నువ్వు గౌరవిస్తే నేను గౌరవించినట్టే అన్నయ్య. నువ్వు కూడా అతను ఎలా ఉంటాడో ఒకసారి చూస్తే బాగుంటుంది కదమ్మా. ఎలాగైనా ఉండని. చిన్నప్పటి నుంచి నువ్వు నాకేం కావాలన్నా ఇచ్చావు. నేనేది ఇష్టపడుతున్నానో నేను అడగకుండానే తెచ్చి నా ముందు ఉంచావు. అలాంటిది నాకు కాబోయే భర్త విషయంలో నువ్వు పొరపాటు చేస్తావన్నయ్య? ఎంత గొప్పగా కమిట్ చేస్తున్నావమ్మా. ఇందులో కమిట్ చేయడం ఏముంది? అన్నయ్య నా నవ్వులు చూస్తే
మరిసిపోతాడు. నా కన్నీళ్లు చూస్తే కరిగిపోతాడు. అలాంటి అన్నయ్య మాట కాదంటానా? నా చెల్లెలికి నా మీద ఎంత నమ్మకమో చూసావురా. ఏంటి చూసేది? అన్న చెల్లెలిద్దరూ నటనలో నంది అవార్డు కోసం పోటీ పడుతున్నట్టుంది. చూసారా సార్, వాడెవడో తెలియనట్టుగా ఎంత బాగా ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో. మీ చేతే మిమ్మల్ని పెళ్లి కమిట్ చేస్తుంది సార్. మన నెక్స్ట్ స్టెప్ ఏంటో ఏడ్చి చావు. వెంటనే ఆ సాలేగాని పిలిపించండి సార్. కరెంటు కోత సమస్యని కాశ్మీర్ సమస్యలా చేసేలా ఉన్నాం. బావాని పిలిపించొద్దు సార్, చెల్లెలతో వాని పిలిపిస్తున్నానని చెప్పండి. రియాక్షన్ రేపు చూడండి. అమ్మా నందిని. అన్నయ్య చెప్పన్నయ్య. రేపు ఒకసారి ఆ అబ్బాయిని ఇంటికి పిలిపిద్దాం అనుకుంటున్నానమ్మా. నీ ఇష్టం అన్నయ్య. గట్ రెస్ట్ తీసుకో. ఈ రోజు నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది సార్. ఇన్నాళ్ళు మీకు నేను ఇచ్చిన ఐడియాస్ కి రిజల్ట్ రాబోతుంది. నీకు ప్రమోషన్ కూడా రాబోతుంది. థ్యాంక్ యూ సార్. చంద్రమ్మా. అయ్యా. చెల్లెమ్మ ఎక్కడా? ఆ అమ్మాయి గారు పొద్దున్నే రెడీ అయి బయటికి వెళ్ళారయ్యా. బయటికి? చూసారా సార్, నా ప్లాన్ ఎలా వర్కౌట్ అయిందో. డైరెక్ట్ గా వాడిని తీసుకొచ్చేసి. హాయ్ అన్నయ్య. హలో అమ్మా. అతను వచ్చాడా? అతనెవరు? అదే నీతో ఛాలెంజ్ చేశాడన్నావే అతను. అతను సరే, ఇతనెవరు? ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ చందు. చందు మా అన్నయ్య. నమస్తే సార్. మన ప్రాబ్లం ఇతను కూడా చెప్పానన్నయ్య. పొరపాటున ఇతనికి దొరికింటే ఇతని చేతుల్లో అయిపోయేవాడే. ఇతనికి అతను ఎప్పుడు కనిపించలేదా? లేదు, అందుకే ఇతను అతన్ని చూడాలని వచ్చాడు. అతను ఎలా ఉంటాడు సార్? అడుగుతున్నాడుగా చెప్పు. అతను ఎలా ఉంటాడంటే ఇంచుమించు మీ హైటే, కలర్ కూడా మీదే. అచ్చు ప్రింట్ కుదిరేట్టుగా మీరు అతనిలాగే ఉంటారు, అతను మీలాగే ఉంటాడు. అసలు వాడు దొరికితే చంపేద్దాం అనుకున్నాను సార్. కానీ వాడు టైం బాగుండి మీరు పెద్ద మనిషితో వాడిని ఇష్టపడ్డారు. మీ మాట విని మీ చెల్లి కూడా వాడిని ఇష్టపడి. ఇష్టపడ్డం అంటే ప్రేమిస్తుందనే కదా అర్థం. అంతేగా మరి. సార్ వాడు వస్తాడంటే ఉంటాను, లేదంటే మళ్ళీ వస్తాను. వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు, మళ్ళీ వెళ్ళడం ఎందుకు? ఇక్కడే ఉండిపోవచ్చుగా. కాఫీ తాగిళ్ళు బాబు. నందు, అబ్బాయికి ఇల్లు చూపించు. అలాగే అన్నయ్య. రా చందు. పాపం సార్, మీ చెల్లెలు అమాయకురాలు మీలాగే. వాడు నేను వేరు వేరు అనుకుంటాను. వస్తున్నా నందు. సారీ సార్, ప్లానింగ్ లేదో తేడా వచ్చినట్టుంది. తేడా వచ్చింది ప్లానింగ్ లో కాదురా, నా లైఫ్. నువ్విచ్చిన చెత్త సలహాలు విని నా చెల్లెలి ప్రేమకి నేనే ఫౌండేషన్ వేసాను కదరా. మునిపోయింది ఏం లేదు సార్, ఇంకో కొత్త ప్లాన్ ఏదైనా. ఇంకో కొత్త ప్లాన్? నమస్తే సార్. నమస్తే రవీంద్ర. ఆ చందుగడికి సంబంధించిన కేసు ఫైల్ రెడీ సార్. ఆ కేసు డీటెయిల్స్, ఫోటోస్, ఎవ్రీథింగ్ ఇస్ ఇంపార్టెంట్. అన్నయ్య, చందుకి మన ఇల్లు బాగా నచ్చింది. ఇల్లేంటి, మీ అన్నయ్య కూడా. అవును, అతను ఇంకా రాలేదా సార్? వచ్చేవాడే, ఎందుకు రాలేదో తెలియట్లేదు. మాకు ఇప్పుడే అర్థమైంది అతను ఇంకా రాడని. వచ్చినప్పుడు చెప్పండి, మళ్ళీ వస్తాను. ఉంటాను సార్, ఉంటాను. పదనందు. బాయ్ అన్నయ్య. నేను చూస్తుందంతా నిజమేనా సార్? అవును నిజమే. డైరెక్ట్ గా బెడ్రూమ్ నుంచి వస్తున్నారు, మీరు కాంప్రమైజ్ అయ్యారా? కన్ఫ్యూజ్ అయ్యాం. అమ్మని, ఇంత పెద్ద మిస్ప్లానింగ్ జరిగిందా? ప్రాబ్లం పెద్దదై చేయి దాటిపోయింది. మీరేం టెన్షన్ పడకండి సార్. వాడి మెడలోంచాలంటే వాడి ఫ్యామిలీ మొత్తం టార్చ్ పెట్టాలి. వాడికి ఫ్యామిలీ ఏంటి? వాడు అన్నది కదా. ఎవడు చెప్పాడయ్యా? వాడికి అందరూ ఉన్నారు, వాళ్ళందరూ వైజాగ్లో ఉన్నారు. వాళ్ళ కోసం వీడు ప్రాణాలు తీస్తాడు.
అవసరమైతే ప్రాణాలు ఇస్తాడు. రాయ్ సార్ 24 గంటల్లో వైజాగ్లో ఉన్న వాడి ఫ్యామిలీ మొత్తం మన ఫామ్ హౌస్లో ఉండాలి. హరిణి హరిణి గాడ్ హరిణి సారీ అండి మీకేం కాలేదు కదా? ఏం కాలేదు, పొరపాటు మాదే. అయ్యో మీ చీరంతా పాడైపోయింది. రండి పక్కనే మా ఇల్లు, ఫ్రెష్ అయ్యి వెళ్తురు గాని. పర్వాలేదండి. లేదు రండి ప్లీజ్ కమ్ కమ్. వైజాగ్ మొత్తం వెతికాం సార్. వాళ్ళు ఉండే ఇల్లు ఖాళీ చేసి ఫ్యామిలీ అంతా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు సార్. హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యారా? అవును సార్. మరి వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటున్నారో ఇమ్మీడియట్గా ఎంక్వైరీ చేయండి. ఓకే సార్. అమ్మా నందిని. అన్నయ్య ఎవరమ్మా? ఇంతకు ముందే పరిచయం అయ్యారు. సడన్ గా నా కార్తో వీళ్ళకి డాష్ ఇవ్వబోయాను. నీకేం కాలేదు కదమ్మా? ఏం కాలేదండి. ఇంకా చూస్తామే, లోపలికి తీసుకెళ్ళు. రండి. సార్ నమస్తే. కొత్తగా జాయిన్ అయిన అసిస్టెంట్ మేనేజర్ని సార్. వినోద్. అవును సార్. కూర్చో. ఏంటి నువ్వు నా దగ్గర రావడానికి ఇబ్బంది పడుతున్నావంట? ఎంతైనా మీలాంటి పెద్దవాళ్ళని కలవాలంటే కొంచెం ఇక్కడ సిన్సియర్గా పనిచేసే వాళ్ళే పెద్దవాళ్ళు, వేరే ఫీలింగ్స్ వద్దు సార్. చూడు, ఇక్కడ నేను ఎవరిని ఎంప్లాయీస్లా చూడను, అందరినీ నా బంధువులానే అనుకుంటాను, ఇన్క్లూడింగ్ యూ. నువ్వు కూడా అలాగే ఉంటావు. అంతకంటే అదృష్టమా సార్? ఈ రోజు నుంచి నేను మీ బంధువునే. ఆల్ ది బెస్ట్ వినోద్. థ్యాంక్ యూ సార్. ఏమ్మా మా ఇల్లు నచ్చిందా? అంతకన్నా బాగా మీ చెల్లి నచ్చిందండి. ఒక చీర పాడైపోతేనే ఇన్ని చీరలు ఇచ్చి పంపిస్తుంది. నా చెల్లెలు మనసు చాలా మంచిదమ్మా. అవును, మీరు ఎక్కడున్నారు? ఇక్కడ తిలక్ నగర్ లో అండి. ఈ మధ్య హైదరాబాద్కి వచ్చాం. ఒక్క నిమిషం చెప్పరా. అక్క ఎక్కడున్నావు? షాపింగ్కి వచ్చాను, దారిలో పనుండి ఆగానురా. ఇంకా ఎంతసేపు పడుతుంది? నేను నైట్ కొంచెం లేట్గా వస్తానక్క. బాయ్. బయలుదేరుతానండి. వెళ్ళి దించిరాను. అయ్యో పర్లేదు, నేను వెళ్తానండి. పర్లేదు, నేను డ్రాప్ చేస్తాను. ఓకే మంచిదమ్మా. నాకెప్పుడు సెకండ్ థాట్ ఉండదు. రేపే పెళ్లి చూపులు 10:30 కల్లా వచ్చేయండి. ఎవరికి సార్ పెళ్లి చూపులు? నీకు సన్నీ లియోన్. వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడా? ఇప్పుడు మాట్లాడింది ఆయనతోనేరా. నీకు ఓకేనా? నిజంగానా సార్? కొడితే కోమాలోకి వెళ్ళిపోతాం. పెళ్లి చూపులు నా చెల్లెలికి. ఆ చందుగాడు నాతో ఆడుతున్న నాన్ స్టాప్ గేమ్ కి ఫుల్ స్టాప్ పెడతా. ఇక్కడికి వస్తారని నేను ఊహించలేదు. నేను మాత్రం ఊహించాను నువ్వు నా చెల్లెలి లైఫ్లోకి ఎంటర్ అవుతావని. అసలు విషయం ఏంటో చెప్పండి సార్. నా చెల్లెలి పెళ్లి విషయం గురించి చెప్దామని వచ్చా. మీ చెల్లెలికి నేను ఎవరో తెలియదు, నాకు ఇంకా ఐ లవ్ యూ చెప్పలేదు, అప్పుడే పెళ్లి చేయడానికి రెడీ అయిపోయారు. పెళ్లి మాత్రం నా చెల్లెల్దే, కానీ చేసుకోబోయేది మాత్రం నువ్వు కాదు. ఏంటి లవర్ బాయ్, ఫేస్ లో లాఫింగ్ తగ్గింది? రేయ్, నాకున్న బలుపుకి నీ ప్రాణాలు తీసి నా చెల్లెలి పెళ్లి చేయడానికి ఒక్క సెకండ్ కూడా పట్టదు. ఆ పాపం నా చెల్లెలి జీవితానికి అంటకూడదనే నువ్వెన్ని ఆటలాడుతున్న ఆడిటోరియంలో ఆడియన్లా కూర్చున్నా. గేమ్లోకి నేనే గనక దిగుంటే గ్రౌండ్ లోనే సమాధి చేసేసేవాణ్ణి. సార్, మీరు చరిత్ర సరిగ్గా చదివినట్టు లేరు. ఓడిపోయినా గెలిచేది ప్రేమ ఒక్కటే. నీ చరిత్ర కూడా ఆ చెత్త పేపర్లోనే రాసుకో. నాతో ఛాలెంజ్ చేసింది నువ్వని తెలియకుండా నా చెల్లెల్ని మాయలో పెట్టావు.
ఇప్పుడు నీ ప్లేస్లో ఇంకొకడిని పెళ్లి కొడుకుగా ఎంటర్ చేస్తున్నాను. ఏంటి, నాతో ఛాలెంజ్ చేసింది నువ్వేనని నా చెల్లెలికి వెళ్ళి చెప్పేస్తావా? చెప్పలేవు, ఎందుకంటే మాటిచ్చావు. మాట తప్పితే నీ ప్రేమలో నిజాయితీ లేనట్టే. చిన్న షెడ్లో పనిచేసే నీకే ఇన్ని తెలివితేటలుంటే సెంట్రల్ లెవెల్లో చక్రం తిప్పేవాణ్ణి నాకెన్ని తెలివితేటలున్నాయి. కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. ఇక నీ బతుకు బ్రేక్ డౌనే. నా సుడి గిరగిరా తిరిగింది ఆయన. బ్యూటీ క్వీన్ లాంటి పెళ్ళం, 100 కోట్ల ఆస్తి, డబ్బు, బంగారం, సూపర్ హ్యా. నిన్ను నువ్వే దిష్టి కొట్టుకుంటావేట్రా? మీ మమ్మీ డాడీలు కూడా దిష్టి పెట్టే అవకాశం ఈ బాబు. పెట్టండి. ఎంత అదృష్టం కాకపోతే కోటలో ఉన్న పిల్ల కోడలుగా వస్తుందనుకోలేదండి. నేను మాత్రం ఎక్స్పెక్ట్ చేశానా? వీడి మీద ఉన్న క్రిమినల్ కేసులకి జీవితాంతం జైల్లో పడి ఏడుస్తాడు అనుకున్నాను. అదృష్టం వీడికి సిద్ధార్థ రూపంలో వచ్చేసింది. సరే ఆడిన హోలీ చాలండి, కొంచెం ఆనందం తగ్గించుకొని ఆలోచించండి. ఆల్రెడీ ఆ సీట్ ను ఒకటి రిజర్వ్ చేసుకున్నాడు. ఆ సీట్ ఆడే పోటీ వచ్చాడు అనుకోండి, మన పొజిషన్ ఏంటి? నాకు ఆ భయం ఉంది. సిద్ధార్థ ఆ అమ్మాయిని ప్రేమించిన వాడి సీట్లో వీడిని కూర్చోబెట్టాడు. ఈ పెళ్లి జరిగే లోపల ఇంకా ఎన్ని రియాక్షన్స్ ఇవ్వబోతున్నాడో. నిజమేనాయనా? ఆ పెళ్లితో త్వరగా చేయండి. నా పిల్లాన్ని తీసుకుని ప్రాపర్టీతో సహా ఫారెన్ ఎక్కేస్తాను అంతే. ఎవరికో భయపడి నువ్వు పారిపోయేదేంట్రా? వాడిని సిటీలోనే కాదు, ఈ ల్యాండ్ మీద లేకుండా చేద్దాం. సిద్ధార్థే వాడిని ఏమీ చేయలేకపోయాడు అంటే వాడికి రేంజ్ ఉందన్నమాట. చూద్దాం, మన రేంజ్ ఏమిటో కూడా వాడికి చూపిద్దాం. అసలు ఎవర్రా మీరు? వాయిస్ ఎక్కడ విన్నట్టుంది. ఏంట్రా ఇది? మొహాలు కనబడకుండా మాస్క్లు ఏంట్రా? అంటే మా అమ్మ దిష్టి తగులుద్దని పెట్టుకోమంది. రేయ్, ఇది నా లవ్ మ్యాటర్. ప్రేమ కోసం షేపులు మార్చడమే కాదు, అవసరమైతే తలకాయలు కూడా తీసేస్తా. తీసుకా. చాలరా దేవుడా. ఎన్నిసార్లు తన్నించుకున్నా మాకు సిగ్గులేదనుకో, తనటానికి నీ సిగ్గులేదు. ఏం లేదురా, వీడి గురించి వదిలేయండి. సరే, అక్క ఫోన్ చేసింది, నేను మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్ రా. వీడింతేరా. బలి తప్పించుకున్నాం. వచ్చావా తల్లి? హిస్టరీలో ఎన్నో లవ్ స్టోరీలు చూశాను కానీ అమ్మా నీ లవ్ స్టోరీలో ఉన్న ట్విస్టులు ఏ లవ్ స్టోరీలు చూడలేదమ్మో. మీ అన్నేమో ఆ చందుగడి కాళ్ళు చేతులు ఇరిచేయమంటాడు, నువ్వేమో ఆడుభుజాల మీద చేతులేసి సిటీ మొత్తం తిరిగేస్తున్నావు. మా కర్మగా ఏంటి నువ్వు అనేది? అబ్బచ్చా, ఏమీ తెలియనట్టు ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి తల్లి? మీ అన్నయ్యతో ఛాలెంజ్ చేసింది ఆ చందుగడి అనే సంగతి తెలియదా నీకు? ఓవర్ యాక్షన్ కాకపోతే. అయినా నువ్వు ప్రేమించడానికి ఆ హంతకుడు తప్ప ఇంకెవరు దొరకలేదా అంట నీకు? చందు హంతకుడా? వామ్మో, ఇన్నిసార్లు ఆశ్చర్యపోతే నీకు నేనేం చెప్పేది? పోనీ ఆ చందుగాడు హత్య చేసి జైలుకి వెళ్ళి వచ్చాడన్న సంగతి అన్నా తెలుసా నీకు? ఇదంతా చేసింది చందునా? ఇదేటిది? అంటే ఈ పాపకి ఏ పాపం తెలియదా? అంటే అనవసరంగా ఈ స్టోరీలో ఉన్న సస్పెన్స్ మొత్తం మనమే రివీల్ చేసామా? అయ్యో, అర్జెంటుగా సార్కి ట్విస్టులు మొత్తం చెప్పేయాలి. వాయో సార్! ఇది చందు వాళ్ళిల్లా? అవును.
రామ్మా నందు, అనుకోకుండా భలే వచ్చావే, మేం గుర్తొచ్చామా? ఇంతకు ముందు మీ ఇంటికి వచ్చినప్పుడు మీ అందరినీ చూసి మీలాంటి ఫ్యామిలీ నాకు లేదు అని ఫీల్ అయ్యాను. కానీ మీ ఫ్యామిలీలో ఒక క్రిమినల్ చీటర్ ఉన్నాడని తెలిసి అడగడానికి వచ్చాను. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? మీ కొడుకు గురించే. వాడు నన్ను మోసం చేసిన చీటర్. అసలు అలాంటి వాడు మీ ఫ్యామిలీలో ఎలా పుట్టాడు? మా అబ్బాయి గురించి నిజం తెలుసుకోకుండా మాట్లాడుతున్నాం. ఇంకేం నిజం తెలియాలి? నా పక్కనే ఉంటూ నన్ను మా అన్నయ్యని చీట్ చేసింది నిజం కాదా? మర్డర్ చేసి జైలుకి వెళ్ళింది నిజం కాదా? ఏయ్ ఆపు! ఏం తెలుసు నీకు నా తమ్ముడు గురించి? వాడెందుకు జైలుకి వెళ్ళాడో తెలుసా నీకు? 12 ఏళ్ల క్రితం మా నాన్నగారికి గుండె ఆపరేషన్ చేయించాలని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే అదే సమయంలో ట్యాంక్ బండ్ మీద రక్తపు మడుగులో పడి ఉన్న చందును చూసి నాన్నగారి హాస్పిటల్లో జాయిన్ చేశారు. నమస్తే డాక్టర్ గారు. మీరేంటి 3 గంటలకు ఆపరేషన్ పెట్టుకుని ఇలా బయట ఉన్నారు? వెళ్ళి రెస్ట్ తీసుకోండి. నా సంగతి సరే, ముందు బాబు పొజిషన్. అతనికి బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది, వెంటనే ఆపరేషన్ చేయాలి. ఇంతకీ ఆ బాబు? అది మా అబ్బాయే సార్. ఓ ఐఎమ్ సారీ. ఆపరేషన్ కి ఎంత అవుద్ది డాక్టర్? 3 lakhs అవుతుంది. ఐల్ కమ్ బ్యాక్ అగైన్. ఓకే డాక్టర్. సర్తా, ఈ అమౌంట్ తీసుకెళ్లి రిసెప్షన్ లో కట్టాయి. బాబు ఆపరేషన్ అని చెప్పు. ఏంటండి మీ ఆపరేషన్ కోసం తెచ్చిన డబ్బుని? ఇప్పుడు నా ఆపరేషన్ అంత ముఖ్యం కాదే. మరి మీకేమైనా జరిగితే? ఏం జరగదే. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను తట్టుకున్న గుండె ఇది. పాపం వాడు పసితనం కూడా పూర్తిగా అనుభవించలేదే. ఒకవేళ ఆపరేషన్ జరిగి నేను బతికినా వాడు బతకపోతే బతికినంతకాలం బాధపడాలే. నేను వీణ్ణి మన బిడ్డే అనుకున్నా. బాబుది O-నెగిటివ్ బ్లడ్ అర్జెంటుగా కావాలి. ఎక్కడ ట్రై చేసినా దొరకట్లేదు. నాదే అదే బ్లడ్ గ్రూప్. పదండి సిస్టర్. నీకోసం మీ అమ్మ, నాన్న, అక్కయ్య ఎంతమంది దేవుళ్ళకు మొక్కున్నారో తెలుసారా? ఇటువంటి ఫ్యామిలీలో పుట్టిన నువ్వు నిజంగా అదృష్టవంతుడురా. మీరు పదండి, నేను వస్తాను. అలాగే. నీ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పే. మీ ఇంటి దగ్గర నేను డ్రాప్ చేస్తా. నువ్వు డ్రాప్ చేస్తావా? మా ఇంట్లో నేను ఉండక్కర్లేదా? మీ ఇంట్లో వాళ్ళు వెళ్ళగొడితే మా ఇంటికి తీసుకెళ్తాను. నీకున్నంత ధైర్యం నాకు లేదు బాబు. దీనికి ధైర్యం కాదు, నమ్మకం కాదు. సర్లే కానీ పద వెళ్దాం. 2 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నాను రా దీన్ని. ఇదంటే పిచ్చిరా నాకు. నేను ఎంట పడుతున్నాను. కాలేజీ మారితే నేను మారానురా. మధ్యలో నువ్వు మేకలా దిగబడితే పీక కోస్తా. ఇప్పుడే చెప్తున్నా, ఇంకోసారి దాని వైపు చూసినా, దాంతో మాట్లాడినా అదే నీకు చివరి రోజు. కొడక్క. అమ్మాయి నువ్వు ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. నీలాంటి మంచి కుర్రాడు దొరకటం మా అమ్మాయి అదృష్టం. ఇంతకీ పెళ్లికి మీ అమ్మా నాన్న? నాకు నానే వాళ్ళు ఎవరు లేరు సార్. ఏయ్ సరితా, ఎవరండి మీరు? నాన్న, పెళ్లి చేసుకోమని 2 years నుంచి నా వెంట పడి గొడవ చేస్తున్నాను నాన్న. ఎవరు నువ్వు? ఏం చెప్పాను నీకు? ప్రేమించుకోవడం అయిపోయిందా? పెళ్లికి రెడీ అయిపోయారు? ఇప్పుడే చెప్తున్నా, నువ్వు పెళ్ళంటూ చేసుకుంటే నన్నే చేసుకోవాలి. కాదని వీడితో తాళి కట్టించుకుంటే వీడు ఉండడు, నీ ఫ్యామిలీ ఉండడు. అర్థమైందా? వినబడిందా? చెప్పు నీ కూతురికి. సారీ సార్, నా
వల్ల మీకు సమస్య వచ్చి పడింది. సమస్య మన అందరికీ వచ్చింది. దీనికి పరిష్కారం ఒకటే. ఎంత పొగర్రా నీకు? నా మాట కాదు దీని మెళ్ళలో తాళి కడతావా? నేను ఇప్పుడు దిల్లేపుకి వెళ్ళిపోతే ఏం పీక్కోవాలా? 3 ముళ్ళు వాడేశాడు, 3 రాత్రులు నేను చేస్తా. హలో పోలీస్ స్టేషన్. పని చేసావు? అక్కంటే బావకి, బావంటే అక్కకి ప్రాణం నాన్న. అక్కకి ఏదైనా జరిగితే బావ బతకడు, మీరు బతకరు. మీరందరూ నన్ను బతికిచ్చారు నాన్న. మీరు లేకుండా నేనెందుకు నాన్న బతకడం? అందుకే నేను విని చంపేశాను. సార్ మీ చుట్టూ చాలా పాలిటిక్స్ జరుగుతున్నాయి సార్. మీతో ఛాలెంజ్ చేసినాడు ఆ చందుగాడు ఒక్కడేనని మీ చెల్లెని తెలిసిపోయింది సార్. ఎవరు చెప్పారు? ఇంకెవరు చెబుతాడు? నేనే. నువ్వా? అంటే సార్ మీ అన్నా చెల్లెల మధ్యలో జరుగుతున్న సెంటిమెంట్ స్టోరీలు ఇన్ని ట్విస్టులు నేను తెలియక ఆ సస్పెన్స్ నేనే బ్రేక్ చేశా. ఇంకా భారత రాజా, బాలచంద్ర, మణిరత్నం అందరు కలిసి కూర్చున్నా కూడా ఈ లవ్ స్టోరీని ఎవ్వరు మార్చలేరు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. వెళ్ళొస్తాను సార్. పదండ్రా. చెల్లెలు చెయ్యొదలరా. ఎందుకు సార్ ఎమోషనల్ అవుతారు? ప్రేమించుకుంటే ఇద్దరు కలిసి రావాలని ఆ రోజు మీరే చెప్పారు కదా, మర్చిపోయారా? మీరు చెప్పిన మాటలు మీరే గుర్తు చేసుకోండి. మీ మాటలు నాకు నచ్చాయి. అప్పటికే నందుని నేను ప్రేమించాను. కానీ ఆమె మీ చెల్లెలని నాకు తెలీదు. తీరా తెలిసాక మీ పర్మిషన్ కోసం వస్తే మాట పెరిగి పందెం దాకా వెళ్ళింది. పందెంలో గెలిచారని చెప్పడానికి రాలేదు సార్.
మీ ఆశీర్వాదం కోసం వచ్చాం. అన్నయ్య, చందుని నేను ప్రేమిస్తున్నాను. నువ్వు ఒప్పుకుంటే. ఒప్పుకోకపోతే పొరపాటు పడ్డారు సార్. నేను తలుచుకుంటే మీ చెల్లెల్ని ఎప్పుడో లేవ తీసుకుపోయేవాడిని, ఏ గుళ్ళోనే పెళ్లి చేసుకునేవాడిని. కానీ మీ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? పుట్టినప్పటి నుండి ఏ మనిషి అయినా పలికేది అమ్మ అనే మాట ఒక్కటే. కానీ మీ చెల్లెలు అన్న అనే ఎక్కువసార్లు పిలిచుంటుంది. ఇంత ప్రేమని కాదని నా ప్రేమ కోసం మీ చెల్లెల్ని మీ నుండి విడతీలేరు. ఇప్పటికీ నాది అదే మాట. మీరు ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుంది. ఈ ఫ్రాడ్ మాటలు నా దగ్గరతో. అన్నయ్య, మనసాక్షిగా చెప్తున్నాను, అతనేం చేసినా నా కోసం చేశాడు. కానీ నువ్వెందుకు నాకు అబద్ధాలు చెప్పావు? బాగా చెప్పావమ్మా, బుద్ధొచ్చేలా చెప్పావు. నిన్నగాక మొన్న ప్రేమించిన వాడు ఏం చేసినా నీకోసమే చేశాడన్నావు. నీకు ఊహ తెలియనప్పటి నుంచి నిన్ను ప్రేమించి నీ భవిష్యత్తు కోసం కలలు గన్న నీ అన్న అబద్ధాలాడటం తప్ప అమ్మా? అంత మాట అనొద్దన్నయ్య. నా అన్నయ్య ఏం చేసినా నా సుఖం కోసమే చేస్తాడు. ఆఖరికి నువ్వు చెప్పిన అబద్ధాలు కూడా నాకు మంచి చేశాయన్నయ్య. వీడు నిన్ను మార్చేశాడమ్మా, పూర్తిగా నన్ను నీ నుంచి దూరం చేశాడు. లేదన్నయ్య, నేను పెరిగింది నీ ఒళ్ళో. అవసరమైతే నా ప్రాణాలు కూడా నీ ఒళ్ళోనే వదులుతాను. కానీ నీకిష్టం లేనిది, నిన్ను నన్ను దూరం చేసేది ప్రేమైనా సరే, అది నాకు విషంతో సమానం. ఇప్పటి వరకు నిన్ను బతకనీయడమే నేను చేసిన పెద్ద తప్పు. బతకాలని ఆశ ఉంటే ఎప్పుడో భయపడి పారిపోయేవాడిని సార్. నా ప్రేమలో నిజాయితీ ఉంది కాబట్టి ధైర్యంగా మీ ముందుకొచ్చాను. మించిపోయింది లేదు. మీరేం చేసినా అనుభవించడానికి నేను ఎప్పుడు రెడీగానే ఉంటాను. శివా సార్, పెళ్లి వాళ్ళకి ఇవ్వాల్సిన కట్నం డబ్బు రెడీయా? రెడీగా ఉన్నాయి సార్. పెళ్లి ఏర్పాట్లో ఎక్కడా కాంప్రమైజ్ కావద్దు. అవసరమైతే ఇంకో కోటి ఎక్కువ ఖర్చు పెడదాం. అంతే. మీవా సిద్ధార్థ్ గారు? ఊరేళ్ళైనా మా బావ వచ్చాడు. ఆ స్టైలే స్టైల్ రా. కరెన్సీ కాళ్ళు వచ్చి కోట్ల కోట్లు నడుచుకుంటూ వస్తున్నట్లేదు. మీ ఓన్ చేసుకున్నాక కోట్లు ఉండవు, నడవడానికి కాళ్ళు ఉండవు. రండలుడు గారు, ఎండను పడి వచ్చారు. కూల్డ్రింక్ ఏమైనా తీసుకుంటారా? వద్దండి. కొన్ని కాఫీ? ఇప్పుడే వద్దు. గతికి తేతకదని భయపడుతున్నా వాళ్ళుడు. కాఫీలు తాగితేనే తెగిపోయే సంబంధమా మాది? ఏం తిన్నా ఏం తాగినా ఈ పెళ్లి ఆగదు. మీరెళ్ళి ఏర్పాట్లు చూడండి. పదవి. ఒకవేళ ఆగిపోతే? ఏంటల్లుడు గారు మీరనేది? చిన్నప్పటి నుంచి నా చెల్లెల్ని అమ్మా నాన్న అన్నీ నేనే పెంచాను. కాదు లేదు అనే మాట తెలియకుండా అన్నీ ఇచ్చాను. ఒక్క ప్రేమ విషయంలోనే ఇబ్బంది పెట్టాను. ఇంకా నా చెల్లెలి మనసు కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు. అర్థమైంది. అమ్మాయిని ప్రేమించిన వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాను, మీరు పెళ్లికొచ్చి ఆకులెత్తి అక్షంతలేసి ఆశీర్వదించండి అంటారు, అంతేగా? మీరెంత ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైంది. నేనిచ్చిన మాట ప్రకారం నేను ఇస్తానన్న కట్నం ఇందులో ఉంది. ఇంకెంత కావాలో అడగండి. ఇది ఇక్కడితో ఆపేద్దాం. మీరిచ్చే నష్టపరిహారం తీసుకుని పెళ్లి ఆపేయడానికి వీళ్ళేమన్నా అడుక్కు తినేవాళ్ళు అనుకుంటున్నారా? ఈ ముష్టి కట్నం కోసం మేము కక్కుర్తి పడ్డామా? మీ చెల్లెలకి మీరు ఇస్తారన్న ఆస్తి కోసం ఆశపడ్డామా? మాకు కావాల్సింది మీ చెల్లెలు మా ఇంటి కోడలు కావడం. కోడలు అయితే అన్ని వచ్చినట్టే కదా. మేము తలుచుకుంటే ఇలాంటి కోడళ్ళు కోటి మంది వస్తారు. వెడ్డింగ్ కార్డులు పనిచేసి బంధువులందరికీ ఘరానాగా ఫోన్ చేసి చెప్పిన తర్వాత ఇప్పుడు పెళ్లి క్యాన్సల్ అంటే తూ అని వస్తారు. రామోజీ గారు, ఒక ఆడపిల్ల అన్నగా నా బాధ అర్థం చేసుకోండి. నేను ఈ ప్రపంచంలో ఏదైనా చూడగలను, కానీ నా చెల్లెలి కళ్ళల్లో మాత్రం కన్నీళ్లు చూడలేను. ఈ సెంటిమెంటు ముందుండాలి. పెళ్లి కూతురు సెకండ్ హ్యాండ్ అయినా పర్వాలేదనుకున్నాం గానీ ఇలా నువ్వే హ్యాండ్ ఇస్తావని మాత్రం అనుకోలేదు. రామోజీ, నువ్వేదో పెద్ద మనిషివి, సొసైటీలో స్టేచర్ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి పెళ్లి కొప్పుకున్నాం గానీ బాయ్ ఫ్రెండ్స్ తో బజాయించి తిరిగేదాన్ని ఎవడు పెళ్లి చేసుకోడు, నేను తప్ప. ఇంకొక మాట నా చెల్లెలు గురించి మాట్లాడావో నాలుక తెగ్గొస్తా. నువ్వు నాలుకలు కోసినా గొంతులు కోసినా ముహూర్తం మారదు, మండపం మారదు, పెళ్లి కూతురు మారదు. అడ్డొచ్చిన వాడి అడ్రస్ మారుతుంది.
నీలాంటి చిల్లర వార్నింగులకు భయపడేవాణ్ణి కాదు. మీరిప్పటిదాకా నాలో ఉన్న మర్యాదస్తున్నే చూశారు. అడ్డం తిరిగాను, మీరు చస్తే ఏడవడానికి ఒక్కడు కూడా మిగలడు. బియ్యానికైనా కయ్యానికైనా మేము తక్కువ కాదు. కమిషనర్ గారు, నేను నా కొడుకులు కలిసి సిద్ధార్థని పొడి చేశాం. ఇది ఫ్యాక్ట్. సిద్ధార్థ తన చెల్లెల్నిచ్చి పెళ్లి చేయలేదని చందుగాడు దారుణంగా పొడి చేశాడు. ఇది నీ రిపోర్ట్. ఫ్యాక్ట్ పక్కన పెట్టి రిపోర్ట్ ఎంత బాగా రాస్తావో నీ చెక్కు కూడా అలాగే రాస్తాను. మీకెందుకు సార్ టెన్షన్? వాడు లోపలుంటే టార్చర్, బయటికొస్తే ఎన్కౌంటర్. ఏరా, నీ ప్రేమను ఒప్పుకోకపోతే మర్డర్ చేస్తావా? రేయ్, వీడు కాన్షియస్ లో ఉండకూడదు, అలానే కోమాలోకి వెళ్ళకూడదు. ఆడుకోండ్రా. లేదన్నయ్య, చందు అలాంటి వాడు కాదు. నిన్ను చంపేంత దుర్మార్గుడు కాదు. మేం దుర్మార్గులమే. అవును, మీ అన్నయ్యని పొడిచింది మేమే. పూర్తిగా ప్రాణాలు ఎందుకు తీయలేదు తెలుసా? పెళ్ళయ్యేదాకా మీ అన్నయ్య బతుకుపోతే నువ్వు మా మాటినో కదా. ఇప్పటి వరకు మీ అన్నయ్య నీకోసమే బతికాడు. ముహూర్తానికి నా తమ్ముడితో నీ పెళ్లి జరగకపోతే నీకోసమే చేస్తాడు. రమేష్, అబ్బా, నా కొడుక్కి నా దిష్టే తగిలేలా ఉందండి. అయితే పెళ్ళి ఆగిపోద్దేమో. రాయ్, అక్కడ సిద్ధార్థను పొడి చేసింది రావోజీ వాడి కొడుకులు. ఇక్కడ నువ్వు, అక్కడ సిద్ధార్థ్, ఇద్దరు ఒకేసారి ఫినిష్. ఇక నువ్వు ప్రాణానికంటే ప్రాణంగా ప్రేమించావే, ఇంకో అరగంటలో దాని పెళ్ళి. మరి దాన్ని కాపాడేది ఎవడరా? ఎవడో? మంత్రాలు ఫాలో అవుతుండో ఇప్పుడే వస్తా. సరేనా? ఫస్ట్ టైం ఎలా ఫీల్ అయ్యావా ఆంటీ? అదే ఏంటి? అదే తాళి కట్టినప్పుడు. అసలు కట్టినట్టే తెలియలేదు. అవునా? అమ్మా నందు, ధర్మరాజు, పెళ్లి కూతురు తీసుకురమ్మను. ఇంకా అద్దె పళ్ళు నేనే చూడాలి, సోవరంలో సహా. నువ్వు వెళ్ళవా? మా కట్టిందే కడతావు. మళ్ళీ నువ్వే చూస్తావంటగా. పదమ్మా వెళ్దాం. వద్దు, పారిపోతే అన్నయ్యని చంపేస్తారు.
చందు ఉండగా నీకు మీ అన్నయ్యకి ఏం కాదమ్మా, రండి. ఏం పర్లేదు రామ్, రండి అమ్మా. అందరిలాగే నాకు కూడా ఒక డౌట్ ఉంది. ఏంటి? దొంగ చచ్చిపోయాడా? అక్క ఏమడిగాడే? గురించి అడిగాడు. రొమాంటిక్ బావ. తమ్ముడు, పెళ్లి కూతురు పారిపోతుందా? వాళ్ళు పారిపోతున్నారా? దిగు. వాళ్ళనెవ్వరినీ వదలొద్దు. మా నాన్న విలనస్తో తిరగరా సిలక్క చెప్పినట్టు చెప్పేవాడు. నేను నీవాడిని కాదు. లాకప్ నుంచి బయటపడి పారిపోకుండా సావును వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చేవిట్రా? రేయ్, వాడిని ముక్కలు ముక్కలుగా నరికేయండిరా. కలేజా ఉన్నోండి, కత్తులు కటార్లు ఏమీ చేయలేవురా. నాకు చావంటే భయం లేదు, బతుకంటే ఆశ లేదు. బరిలోకి దిగాక వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. ఒక్కసారి పిడికిలి బిగిస్తే ఆయుధం లేకుండానే ఆయుష్ తీసేస్తా. మీ బాబు కొడుకుల్లో ఎవడికి తలకొరివి పెట్టాలో మీరే డిసైడ్ చేసుకోండి.